స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు కొంచెం భయంకరమైన కథను పంచుకోబోతున్నాం. ఇది సెయింట్ మేరీస్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి. ఇది గత 20 సంవత్సరాలుగా మూసివేయబడింది. అవును, ఈ స్కూల్ ఒకప్పుడు విద్యార్థుల క్రీడల నినాదాలతో నిండింది. కాని ఇప్పుడు అది ఒక చీకటి గల దారుణమైన స్థలంగా మారింది. ఇక్కడ పాత గోడలు, పగిలి కిటికీలు, మీరు దాగున్న ఎన్నో కథలు ఉన్నాయి. ఒకటి నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, స్థానికులు రాత్రి 12 గంటలకు స్కూల్ బెల్ మోగుతున్నట్లు చెబుతారు. కానీ ఆ బెల్ టవర్ చాలా కాలం క్రితమే కూలిపోయింది. ఇది నిజంగా విచిత్రం. రవి అనే యువ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అప్పుడు ఈ కథలను విన్నాడు మరియు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆమె బృందం ప్రియా, మనీష్ మరియు ఆర్తి కలిసి ఆ పాత స్కూల్ను అన్వేషించడానికి బయలుదేరింది. వారు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం చాలా వింతగా ఉంది. అవును, తుప్పుపట్టిన గేట్లు దాటినప్పుడు గాలి చల్లగా మారింది. పాత పుస్తకాల వాసనతో పాటు ఒక అర్ధాంతర వాసన కూడా ఉన్నది, రక్తపు లోహపు వాసన. అది నిజంగా భయంకరంగా ఉంది. ముఖ్య భవనం ఎదుట ఉన్నప్పుడు వారు గోడలపై పాత టైం టేబుళ్లు మరియు చాక్రాసిన గీతలను కనుగొన్నారు. దాన్నెలి సైలెన్స్ ఇస్ ది కీ అని రాసి ఉంది. ప్రియా అప్పుడు ఆ ఫ్లాష్ లైట్తో ఒక ప్రశ్న అడిగింది, ఇది ఎవరు రాశారు? ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా? అవును, వారా పాత హాస్టల్ వైపు వెళ్లినప్పుడు అడుగుల శబ్దాన్ని వినిపించింది. కాని కెమెరా ఆ కారిడార్ ఖాళీగా ఉన్నది. ఇది మరింత భయంకరంగా మారుతోంది. వారు అక్కడగా ఉన్నారు, కాని శబ్దం మాత్రం దగ్గరకి వస్తోంది. ఈ అనుభవం వారికి ఎంత భయంకరంగా ఉందో మీరు ఊహించగలరా? అవును, వారు 2వ అంతస్తుకెక్కినప్పుడు హెడ్ మినిస్ట్రెస్ ఆఫీస్ వారు కనుగొందారు. అక్కడ విద్యార్థుల ఫైలు చెల్లాచెదురుగా ఉన్నాయి. రవి ఒక ఫైల్ ఎత్తుకున్నాడు. అది అనితా శర్మ, క్లాస్ 9, మిస్సింగ్ 1998 అని ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆ ఫైల్ నుండి ఒక ఫోటో జారిపడింది. అది నవ్వుతున్న అమ్మాయి, కాని ఆమె వెనుక ఒక నల్లగా పొడవుగా ఉన్న నీడ ఉంది. ఇది ఎంత అద్భుతమైనది! అప్పుడు రవి ఫోటో చూసిన వెంటనే ఆ గాలి ఒక్కసారిగా మంచుగా మారింది. కాని ఆ సమయంలో బెల్ మోగింది. ఇది భయంకరంగా ఉంది. బెల్ మోగుతున్నప్పుడు వారు భయంతో నిండిపోయారు. ఆర్తి అప్పుడు ఇది అసాధ్యమని చెప్పింది. అప్పుడు వారు ఎదురుచూసినప్పుడు అప్పుడు ఒక అమ్మాయి స్వరం వినిపించింది, లీడ్ us ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఇది నిజంగా భయంకరమైన అనుభవం. మెరుపు నిద్రలో ఉన్నప్పుడు వారు ఒక మంచం మీద ఉన్న పాత యూనిఫామ్ను కనుగొన్నారు. కాని ఆ మంచం నెమ్మదిగా క్రీక్ అన్న శబ్దం చేసింది. అప్పుడు ప్రియా కేక్ వేసింది. అప్పుడు వారు చూసినప్పుడు ఒక అమ్మాయి నీడ సీలింగ్ పై తలకిందులుగా నిలబడి ఉంది. ఇది ఎంత భయంకరంగా ఉంది! ఆ అమ్మాయి అప్పుడు యూ హర్డ్ ద బెల్, యూ క్యాంట్ లీవ్ నౌ అని చెప్పింది. ఇది నిశ్చయంగా వారు అనుభవించిన భయంకరమైన అనుభవం. అవును, తలుపులు మూసుకుపోయాయి మరియు వారు బయటకు పరుగెత్తారు. కాని మనీష్ మాత్రం వెనకే మిగిలిపోయాడు. ఇప్పుడు వారు గేటు దాటాక వర్షం ఆగిపోయింది. రవి తిరిగి చూశాడు. ఆ స్కూల్ మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. అది నిజంగా ఒక మాయాజాలం. ఈ సంఘటనలు మనకు గుర్తు చేస్తాయి, కొన్ని ప్రదేశాలు మరియు సమయాలు మనకు నమ్మశక్యంగా ఉండవు. అవును, ఇది భయంకరమైన కథ. కాని మనం తెలుసుకున్నది ఏమిటంటే, గతం ఎప్పుడూ మన వెంటుంటుంది. ఈ కథలు ఇంకా జీవించుతున్నాయి. కాని మనం ముగించడానికి ముందు ఈ అనుభవం వినటం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ధన్యవాదాలు మనతో చేరడం కోసం. మరి మీకు ఈ భయంకరమైన కథలు ఎలా అనిపించాయి?